తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్ర పన్నడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దందాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు రావడంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఈ నిఘాలు టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేశారని, సుధాకర్ ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేసినట్లుగా గుర్తించిన పోలీసులు కుట్రకోణాన్ని భగ్నం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు అనూహ్యంగా టికెట్ వరించడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వర్గపోరు మొదలైంది. 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు కేటాయించింది. పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అధినేత పలుమార్లు చెప్పడంతో ఆ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీకి కష్టపడిన వారిని ఎమ్మెల్యే అనుచరులు దూరం పెడుతున్నారని ఆరోపణలు వినిపించాయి. ఎమ్మెల్యేకు, కార్యకర్తలకు, నగరంలోని ప్రధాన నాయకులకు ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో తాజాగా సుధాకర్ హత్యకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేయటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోపక్క అనంతపురం వర్గపోరుపై అధిష్టానం సీరియస్ అయినట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడిని పార్టీ అధిష్టానం పిలిపించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్బన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు వేస్తున్న దందాలను గుర్తు చేసినందుకే తనను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధిష్టానానికి సుధాకర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై ఇద్దరు నేతలతో కూడా అధిష్టానం చర్చించినట్లుగా సమాచారం. ఏ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత కోవెలపూడి రవీంద్రకు అప్పగించినట్లుగా సమాచారం. ఏదేమైనా సొంత పార్టీ నేతపై ఎమ్మెల్యే మర్డర్ ప్లాన్ ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.